విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. ఈ మాట వింటేనే తెలుగు సినిమా గుర్తొస్తుంది కదా. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో పుట్టగొడుగులకు పుట్టుకొచ్చిన కొంతమంది ట్రోలర్స్ అదే విశ్వవిఖ్యాతని ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఎప్పుడో 50-60 ఇయర్స్ బ్యాక్ వచ్చిన మూవీస్ ట్రెండ్ ని పట్టుకొని ప్రెసెంట్ జనరేషన్ యాక్టింగ్ ని కంపేర్ చేసి అయితే ట్రోల్ అయితే చేస్తున్నారు. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ నే క్వశ్చన్ అయితే చేస్తున్నారు. అసలు తెలుగు భాషకి తెలుగు సినిమాకి ఒక గుర్తింపు తీసుకొచ్చిన సీనియర్ ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేసేంత ఉందా వీళ్ళకి? ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం వీడియోలో. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ నే వంక పెడుతున్నారా? ముందుగా ఎడిటర్స్ కి ఒక లాజిక్ అనేది అర్థం కావాలి. ప్రతి జనరేషన్ డికేడ్ లా యాక్టర్స్ అనేది అంటే ఇంప్రూవ్ అయితే అవుతున్నారు బాగా. ఒక 50-60 ఇయర్స్ బ్యాక్ వచ్చిన ప్రతి ఒక్క యాక్టర్స్ ఎవరైతే సీనియర్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు అండ్ కృష్ణ గారు అండ్ శోభన్ బాబు గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ యాక్టింగ్ ని స్టేజ్ యాక్టింగ్ చేసుకుంటూ సినిమాలకు వచ్చిన వారు వాళ్ళందరూ. ముఖ్యంగా ఏఆర్ నాటి లెజెండ్ యాక్టర్ వచ్చేసి ముందు స్టేజ్ షోలు చేసుకొని ఆ తర్వాత థియేట్రికల్ గా ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం యాక్టింగ్ చేసేది ఏదో సబ్ టైటిల్ గా నువ్వు రాకపోతే నేను కొట్టేస్తా అని చెప్పి డైలాగ్ చెప్తే అక్కడ అప్పుడున్న జనాలకే ఎక్కేది కాదు. ప్రతి ఒక్కటి ఎక్స్ప్రెషన్స్ కూడా ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా అర్థమయ్యేలాగా వాళ్ళకి చూపించాలి. ఆ బ్లాక్ అండ్ వైట్ లోనే అప్పట్లో కలర్ గ్రేడింగ్ కూడా లేదు కదా పెద్దగా. కాలానికి తగ్గట్టుగా ప్రతి ఒక్క యాక్టర్ కూడా ఇంప్రూవ్ అవుతూ వచ్చారు. అప్పుడున్న జనరేషన్ కి ఆ యాక్టింగ్ 100% అన్నట్లు. ఇప్పుడు దానికి ఇప్పుడున్న ప్రజెంట్ యాక్టర్స్ యాక్టింగ్ చేసి యాక్టింగ్ కంపేర్ చేయడం అనేది మీ మూర్ఖత్వం అనే చెప్పాలి. రాముడు కృష్ణుడు అంటే ఇప్పటికి చాలా మంది ఇంట్లో ఎన్టీఆర్ గారి ఫోటో అయితే ఉంటది. దాన వీర శూరకర్ణలో తనే డైరెక్షన్ చేసి తనే యాక్టింగ్ చేసి దాదాపు 3-4 క్యారెక్టర్లు ఉంటాయి తనే పోషించాడు. 1 month లో షూటింగ్ చేసి ఇండస్ట్రీలోనే హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా తీర్చిదిద్దించాడు. అలాంటి వ్యక్తినా మీరు ట్రోల్ చేసేది? ఇప్పటికి చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని, నాగార్జున గారిని, వెంకటేష్ గారిని ఎవరు అడిగినా కూడా యాక్టింగ్ లో నెంబర్ 1 ఎవరు, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గుర్తింపు తెచ్చింది ఎవరంటే వాళ్ళ ఫ్యామిలీ పేరు తర్వాత ఫస్ట్ చెప్పేది ఒక్క సీనియర్ ఎన్టీఆర్ గారి పేరే. ఖచ్చితంగా చెప్పాలంటే ఎన్టీఆర్ గారి పేరు తర్వాతనే ఈ తెలుగు సినిమా ప్రస్తావన అనేది స్టార్ట్ అవుతావు. కొంతమంది ఏటర్స్ కి కావాలని చెప్పి ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ మీద, నందమూరి ఫ్యామిలీ మీద, ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు చాలా సక్సెస్ అయిపోయి ఉన్నాడు కాబట్టి తనని ట్రోల్ చేస్తే సీనియర్ ఎన్టీఆర్ ట్రోల్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ ట్రోల్ చేసినట్లు ఫీల్ అవుతున్నారు. కాకపోతే తన పెట్టిన పార్టీ నుంచే అంతే కదా. ఇప్పుడు ఎన్టీఆర్ గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ వల్లే కదా ఇప్పుడు ఎవరైతే ట్రోల్ అయితే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేగా అవుతున్నారు. వీక్స్ కావాలంటే, ఫాలోవర్స్ కావాలంటే ఎవరినైనా ట్రోల్ చేసుకున్నారు. అంతేగాని మన లెజెండ్స్ ని, మన గుర్తింపు తెచ్చిన వాళ్ళని జోలికైతే వెళ్ళకండి. తన గురించి తెలియకపోతే మీ ఇంట్లో వాళ్ళని అడగండి, లేదా మీ హీరోని వెళ్ళి అడగండి, చెప్తారు తన రేంజ్ ఏంటో, తన స్థాయి ఏంటనేది. తన యాక్టింగ్ గా మీరు క్వశ్చన్ చేసేది. మరి ఇలాంటి యాక్టర్స్ గురించి మీరేమంటారు కింద కామెంట్